అస్సలు ఊహించలేదండి ఇలా జరుగుతుందని. ఇంటి సామాన్లు అన్ని కూడా ఒక ట్రక్ లో అయితే పంపించేస్తున్నారు. అంటే ఇల్లంతా కూడా ఖాళీ చేసేసారు. ఇదే ఇంట్లో ఇద్దరం కలిసి ఎంత ఎంజాయ్ చేసాము. వచ్చి కూడా 1 ఇయర్ అయ్యిందండి. వాళ్ళు మేము ఇంత త్వరగా పోస్టింగ్ వస్తుందని అస్సలు అనుకోలేదు. ఈ జాబ్ అంటే అంతేనండి, ఒక చోట అస్సలు ఉండలేము, అటు ఇటు తిరుగుతూ ఉంటాము. కానీ తప్పదు కదండి, వీళ్ళతో ఉంటే ఇంకా వెళ్తూ ఉండాలి. అలా సామాన్లు పంపిస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఫ్రిడ్జ్, ఏసీ, సైకిల్, టీవీ ఎన్ని పంపించాలో తెలుసా. ఈ సామాన్లన్నీ పంపించేసరికి 30,000 అయితే అవుతాయండి. దీనికి కోపం, స్వార్థం అలాంటివి ఏమీ ఉండవు. వీళ్ళు మళ్ళీ ఇంకో ప్లేస్ కి వెళ్ళాలి కాబట్టి 3 days ముందే పంపించేశారు. మరి సామాన్లన్నీ పంపించేస్తే ఇంట్లో ఎంత ఇబ్బందో నాకైతే తెలుసు. వాళ్ళు మేము ఒకేసారి ఏసీ అయితే తీసుకున్నామండి. ఈ టీవీ మాత్రం వీళ్ళతోనే తీసుకుని వెళ్తారంట. ఇలా ఇంటిని ఖాళీ చేసి మళ్ళీ ఇంకో ప్లేస్ కి వెళ్ళాలంటే ఒక పెద్ద హెడ్ఏక్ అన్ని కాకుండా ఇంట్లో ఉండిపోదాం అంటే అస్సలు కుదరదు కదా. హస్బెండ్ వదిలేదు. ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి కలవడానికి. నేను వెళ్ళేటప్పుడు చాలా బాధపడ్డా. మా వీడియో కూడా వచ్చేస్తుంది. అదే రోజు నాకైతే పార్సల్ వచ్చిందండి, పాప కోసం అయితే తీసుకున్నాను. సమ్మర్ కి ఇలాంటి నైట్ డ్రెసెస్ చాలా బాగుంటాయి. 100 రూపీస్ లో వచ్చేస్తున్నాయి. ఇందులో వేరే కాంబోస్ ఉన్నాయండి, స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తాను. మిస్ అవ్వకుండా మీరు కూడా మీ కిడ్స్ కి ట్రై చేయండి. బాయ్.